అక్కినేని యువ హీరో అఖిల్ కెరీర్ ఆశించిన స్థాయిలో సక్సెస్ఫుల్గా నడవడం లేదనే చెప్పాలి. ఇప్పటి వరకు 5 సినిమాలు చేస్తే వాటిలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా మాత్రమే ప్రేక్షకులను మెప్పించింది. అది కూడా ఓ మోస్తరు హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే అఖిల్ మంచి యాక్షన్ హీరో మెటీరియల్ అని టాలీవుడ్లో వినిపించే మాట. అందుకే ఈ కుర్ర హీరోకి సక్సెస్లు తక్కువ ఉన్న బడా నిర్మాతలు భారీ బడ్జెట్తో సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారనే చెప్పాలి. గతేడాది అఖిల్ ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ని తన ఖాతాలో వేసుకున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నిర్మాత అనిల్ సుంకరాకి భారీ నష్టం తీసుకొచ్చింది. దర్శకుడిగా సురేందర్ రెడ్డి ఇమేజ్ను కూడా మూవీ డ్యామేజ్ చేసిందనే చెప్పాలి. అయితే నటుడిగా అఖిల్ కష్టం సినిమాలో ప్రతి ఫ్రేమ్లో కనిపించడంతో ప్రేక్షకులను అతను యాక్సెప్ట్ చేశారు. ఏజెంట్ డిజాస్టర్ ఎఫెక్ట్ నుంచి కోలుకొని మళ్ళీ కొత్త కథని లైన్లో పెట్టడానికి అఖిల్ చాలా సమయం తీసుకున్నాడు. గత ఏడాది నుంచి యూవీ క్రియేషన్స్ అఖిల్ హీరోగా ఏకంగా 100 కోట్ల బడ్జెట్తో మూవీ చేయబోతుందంటూ ప్రచారం నడుస్తుంది. సాహో రాధేశ్యామ్ సినిమాలకి రైటింగ్, డైరెక్షన్ టీంలో వర్క్ చేసిన అనిల్ కుమార్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ మూవీ చేయాలని ప్లానింగ్లో ఉన్నారంట. ఇప్పటికే అఖిల్కి డైరెక్టర్ కథ చెప్పి ఓకే చేయించుకున్నాడంట. ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ వారం రోజుల్లో వచ్చే అవకాశం అయితే ఉంది. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్తో చేయబోయే ఈ మూవీ ఫుల్ యాక్షన్, మిస్టరీ, ఫ్యాంటసీ, థ్రిల్లర్ జోనర్లో ఉండొచ్చనే ప్రచారం అయితే నడుస్తుంది. అఖిల్తో సినిమా చేయబోయే అనిల్ కుమార్ యూవీ క్రియేషన్లో రూపొందించిన కొన్ని సినిమాలకు తన ఐడియాలు అందించి మంచి గుర్తింపు అందుకున్నాడు. దీంతో సినిమాని కూడా అద్భుతంగా ఆవిష్కరిస్తాడని బలంగా నమ్ముతున్నారు. ఈ సినిమాపై ఫస్ట్ అప్డేట్తో చిత్ర యూనిట్ ఎలాంటి హైప్ పెంచుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక అఖిల్తో సినిమా చేయడానికి ఇటీవల సక్సెస్ అందుకున్న కొంతమంది యువ దర్శకులు కూడా సిద్ధంగా ఉన్నట్టు టాక్ అయితే వస్తుంది. ముఖ్యంగా దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల పేరు కూడా గట్టిగానే వినిపించింది. అలాగే వక్కంతం వంశీ కూడా కేవలం కథ అందించే ప్రయత్నంలో ఉన్నట్లు ఇండస్ట్రీలో మరొక టాక్ అయితే వచ్చింది. మరి అఖిల్ ప్లానింగ్ ఎలా ఉంటుందో ఇప్పుడైతే చూడాలి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.